సింగరేణి యాజమాన్యం గని కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని, ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని, గని ప్రమాదానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చంద్ర అన్నారు. సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 ఇంగ్లాండ్ గని ప్రమాద బాధితులు శంకర్, నోయల్ను మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, ప్రమాదం జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. కార్మికుల కుటుంబాలను కలిసి మనోధైర్యాన్ని కల్పించారు. గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సింగరేణి ఉన్నతాధికారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇటీవల వరుస గని ప్రమాదాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు సంబంధించి బాధ్యులపైన క్రిమినల్ చర్య తీసుకుని వారిపై సస్పెండ్ చేయాలన్నారు. సింగరేణి కార్మికుల రక్షణలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సింగరేణికి ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని, కార్మికుల పని స్థలాల్లో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సరైన రక్షణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కార్మికులపై ఒత్తిడి చేస్తూ పని చేయించడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి అధికారులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడానికే పనిచేస్తున్నట్లు కనపడుతుందని, కార్మికుల సంక్షేమం పట్ల గాని రక్షణ యాజమాన్యానికి పట్టింపు లేదన్నారు. కార్మికులను కాపాడడంలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు. ప్రమాద బాధితులకు బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేస్ అండగా ఉంటుందని అన్నారు. సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కానీ దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు 2 ఇంక్లైన్లో జరిగినటువంటి సంఘటన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రమాదానికి గురైనటువంటి కార్మికులు కూడా చెప్తా ఉన్నారు. ఆ స్థలం ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉన్నది, ఆ బొగ్గు పిల్ల కూలడానికి అవకాశం ఉన్నదని చెప్పేసి చెప్పినా కూడా బలవంతంగా ఓవర్మెన్ మరియు అండర్ మేనేజరు అక్కడ సౌండ్స్ వస్తున్నాయని చెప్పినా కూడా దాన్ని క్లియర్ చేయకపోగా ఉల్టా కార్మికులను అక్కడికి పంపించి ఇలా కార్మికుల ప్రమాదానికి గురి కావడానికి కారకులైనరు. ఆ కారకులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే కనీసం యాజమాన్యము స్పందించడం లేదు. ఇటువంటి చర్యల మూలాననే ఈ యొక్క ప్రమాద సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుపోవడం మూలాననే ఇలా ఈ యొక్క వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న OC2లో జరిగినటువంటి సంఘటన అనంతరం కూడా డైరెక్టర్ స్థాయిలో ఈ ప్రమాదానికి కారణం అధికారులే అని చెప్పేసి స్పందించి కూడా వాళ్ళ మీద ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క సింగరేణి తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి ఈ యొక్క సింగరేణి లాభాలలో బాటలో నడిపిస్తున్నటువంటి సింగరేణి కార్మికులు ఇలా ప్రమాదానికి గురి అయి ప్రాణాలను పోతుంటే కూడా, త్యాగం చేస్తుంటే కూడా వాళ్ళ మీద కూడా ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఒక్కనాడు కూడా స్పందిస్తలేడు. ఇటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణి మూలాలనే, పట్టింపు చేయడం మూలాలనే అధికారులు ఇష్టానుసారంగా, సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారంగా పరిపాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి దీనిపైన సింగరేణి యాజమాన్యం స్పందించాలి. ప్రత్యేకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. అధికారుల మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకునేటువంటి కార్యాచరణను తప్పకుండా మొదలుపెట్టాలి. ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కార్మికుల పక్షాన ఉండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ యొక్క అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సేఫ్టీ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనేది ఇలా మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీబీజీకేస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, వడ్డేపల్లి శంకర్, చేల్పూరి సతీష్, జేవి రాజు, పర్లపల్లి రవి, బొడ్డు రవీందర్, నారాయణదాసు, మారుతి, చిలకలపల్లి శ్రీనివాస్, శేషగిరి కిరణ్జీ, మహేందర్, కనకరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.